ఏం డాడీ అంటే వర్షం వచ్చింది లెగరా అనేవాడిని. ఆ లేచి ఏమంటే ప్రార్థన చేయమని చెప్పేవాడిని. అలా ప్రార్థన చేసేవాడు. అలా ప్రార్థన నేర్పా. మరి మీ పిల్లలకు నేర్పుతున్నారా? మీ పిల్లలకు నేర్పుతున్నారా ప్రార్థన? మీ పిల్లలకు నేర్పుతున్నారా? ఉదయం లేవగానే ప్రార్థన చేయటం, ఉదయం లేవగానే బైబిల్ చదవటం ఏమని మీ పిల్లలకు నేర్పుతున్నారా? మన పిల్లలకు నేర్పాలి. రిమోట్ ఇచ్చి ఏమండి ఏమీ నేర్పుతాం. మా ఇంట్లో ఇంతవరకు టీవీ లేదండి. ఏమి లేదు, హల్లెలూయా, కనెక్షన్ లేదు, టీవీ లేదు. చప్పలు కొట్టండి, దేవునికి మహిమ మన పిల్లలకి రిమోట్లు ఇచ్చి టీవీలు అప్పగించి బొమ్మలు డాడీ, బొమ్మలా నీకు బొమ్మలా? బొమ్మలు చూసి బొమ్మలపై మనసు పెట్టుకుని మైండ్ చెడిపోతుంది పిల్లలకి. ఇక బొమ్మలు లేనిదే వీళ్ళకి నిద్ర పట్టదు. వాళ్ళకి నిద్ర పట్టకపోతే అమ్మకి నాన్నకి నిద్ర పట్టదు. చూసారా? మాకు నిద్ర పట్టకపోవటం ఎప్పుడు తెలుసా? పిల్లలు ప్రార్థన చేయకపోతే, పిల్లలు ప్రార్థనకు రాకపోతే, పిల్లలు బైబిల్ చదవకపోతే, పిల్లలు పాటలు పాడకపోతే ఎందుకు మనం కలవరం చేస్తుంది. ఎప్పుడు మీరు పాటలు పాడతారు? ఎప్పుడు మీరు ప్రార్థన చేస్తారు? ఎప్పుడు మీరు సాక్ష్యం చెప్తారు? ఎప్పుడు మీరు ప్రభు యొద్దకు వస్తారు? ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ స్థితిలోంచి దేవుడు లేవనెత్తి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, గొప్ప దీవెనిచ్చాడు. ఇంచుమించు 12 మంది సేవకులు సిద్ధపరచడానికి, వారికి స్థలాలు కొనడానికి, వారికి మందిరాలు కట్టడానికి, వారికి బైకులు ఇవ్వడానికి, మైకులు ఇవ్వడానికి, ఈ డ్రమ్స్ కాంగలు ఇవ్వడానికి దేవుడు కృపనిచ్చాడు. దేవుడు ఒక 4 సేవకులను సిద్ధపరిచి వాళ్ళకి అభిషేకం ఇచ్చి సంఘాలు ఇవ్వడానికి కృపనిచ్చాడు. యేసయ్యకి చప్పట్లు కొడదాం, మహిమ కలుగును గాక. ఇలాంటి పరిచర్యలు ఆయన వాడుకుంటున్నారు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి మీరు అలాంటి దీవెలు పొందాలంటే మనం ఏం చేయటమా? మన పిల్లలకు అంగలార్పు విద్య నేర్పాలి. రోదన చేయి స్త్రీలు, మన పిల్లలకు మోకాల ప్రార్థన నేర్పాలి. మన పిల్లలకు పాటలు నేర్పాలి. మన పిల్లలకు సాక్షి చెప్పడం నేర్పాలి. మన పిల్లలకు ఆరాధన చేయటం నేర్పాలి. ఎప్పుడు నేర్పుతాం మన పిల్లలకు? అలాగా పిల్లలు ఆ భక్తులు ఎదుగుతున్నప్పుడు వాళ్ళు స్కూల్కు ఫస్ట్, ఏమండి మండలానికి ఫస్ట్, జిల్లాకి ఫస్ట్, 10th క్లాసులో అలాంటి ఫస్ట్ ర్యాంకుల్లో పాస్ అయ్యి మరి MCA, ఆ IIIT అలాగే పెద్ద పెద్ద చదువులు MBA చదువుకుంటూ వచ్చారు. మొన్న 10వ తరగతి పాస్ మా అమ్మాయి, లాస్ట్ అమ్మాయి పాస్ అయింది. 3 5 వచ్చినాయి. ఎన్ని 5? 555. 555 మార్కులు. హల్లెలూయా. ఇంకా నాకు తక్కువ వచ్చినాయని ఆ 2 సబ్జెక్టులకి రీకౌంటింగ్ ఏమంటారు ఇంగ్లీష్ లో? అంతేనా? అంతే. రీకౌంటింగ్ పెట్టించింది. నా మార్కులు తక్కువ వచ్చింది డాడీ, చాలా రావాలి. చూసారా? ఎందుకంటే వాళ్ళకి టార్గెట్ ఉంది. దేవుడిచ్చిన జ్ఞానం మన పిల్లల చదువులో ప్రయోజకులు అవ్వాలన్నా, మనం దీవించబడాలన్నా, మన ఆరోగ్యవంతులు ఉండాలన్నా మనం ఏం చేయాలి? మన పిల్లలకు భక్తి నేర్పాలి. మా పిల్లల వరకు ఏ రోజు కూడా హాస్పిటల్కి వెళ్ళిన రోజులు లేవండి. 5 పిల్లలు కూడా హాస్పిటల్ పండుకునే రోజులు లేవండి. దేవుడి పిల్లలకు ప్రార్థన ఏమిస్తుంది? ఆరోగ్యం ఇస్తుంది, ప్రార్థన కాపుదల ఇస్తుంది. కాబట్టి మన పిల్లలు మన కళ్ళ ముందు ఒలివ మొక్కల వల్ల ఎదగాలంటే మన పిల్లలకు భక్తి నేర్పాలి, నేర్పాలి. 5 గంటలకి మీరు లెగండి, మీ పిల్లలు లేపండి. మేమే లేగలేకపోతున్నాం, మా పిల్లలకి కేవలాత్మయ్య గారు ఏమండి మేమే లేగలేకపోతున్నాం. ఎందుకు? 12 గంటల దాకా టీవీలు చూస్తాం, సీరియల్ చూస్తాం, ఆ సినిమా ఈ సినిమాలు చూస్తే కేవలిగితేవాడు మనం. మన పిల్లలకు భక్తి నేర్పాలి. అలాంటి భక్తి నేర్పిన విషయంలో ఆ పిల్లలు దేవుని ప్రజలరా, దేవుడి సదులో మరి చెప్పకుండానే మా పెద్ద అమ్మాయి 10వ తరగతి పాస్ అయిన తర్వాత 3 రోజుల మీటింగ్ లో ఎవరు రక్షణకు సిద్ధపడతారని చేయి పైకెత్తి నేను బాప్తిసం తీసుకుంటా. మా 2వ అమ్మాయి కూడా, మా 3వ అమ్మాయి కూడా, మా 4వ అమ్మాయి కూడా. ఇప్పుడు 5వ అమ్మాయి పాస్ అయింది కదా, దేవుడు చెప్పినట్టు. ఎందుకంటే మా వాక్యం చెప్తారు కానీ మీరు రక్షణ పొందాలని వారిని గద్దించరు. వాళ్ళకు వాళ్ళే ప్రేరేపణతో రక్షణలోకి వచ్చారు. మరి మన పిల్లలు అలా రక్షణలో ఉన్నారా? మన పిల్లలు ఆత్మీయతలో ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే
దేవుడు ఏ స్థితిలో తీసుకొచ్చి ఈ స్థితిలో పెట్టాడు, ఆ స్థితిని